ఇదైతే చాలా 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 దుర్ఘటన. చాలా బాధపడ్డా నేనైతే నిన్న నాకు ఈ విషయం తెలిసిన తర్వాత. సత్సంగ్లో తొక్కిసలాట, 116 మంది దుర్మరణం. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోరం, 150కి పైగా గాయాల పాలు. 150 మందికి పైగా గాయాల పాలు. ఇక్కడ చూడండి ఇమేజ్. తొక్కిసలాట్లో మరణించిన వారి మృతదేహాలను బస్సులో తరలిస్తున్న దృశ్యం. ఓ ఆసుపత్రి వద్ద చెల్లా చెదురుగా మృతదేహాలు. ఇగో ఇది కూడా ఇలా చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ఇవి. దైవ భక్తితో 4 మంచి మాటలు విందామని ప్రవచనానికి వెళ్తే అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 116 మంది ప్రాణాలు పోయాయి. 150 మందికి పైగా గాయపడ్డారు. 5,000 మంది మాత్రమే పట్టే చోట 15,000 మందితో కార్యక్రమం నిర్వహించడంతో జరిగిన ఘోర ఇది. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లా రతిభాన్పూర్ గ్రామంలో భోలే బాబా అనే ఆధ్యాత్మికవేత్త మంగళవారం నిర్వహించిన కార్యక్రమం విషాదాంతమైంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నపిల్లలేనని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు చెప్తున్నా ఉన్నారు. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువ, మృతులు పెరిగే ముప్పు. స్థానికంగా పేరొందిన ఆధ్యాత్మికవేత్త భోలే బాబా సత్సంగ్కు వేలాది జనం. కార్యక్రమం ముగిశాక బయటకు వెళ్లే కార్యక్రమంలో తోపులాట, పెను విషాదం. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, అమిత్ షా, ఖర్గే, రాహుల్ సంతాపం అంటూ చూస్తా ఉన్నాం. యూపీలోని కిషన్గంజ్ జిల్లాకు చెందిన భోలే బాబా గతంలో పోలీస్ శాఖలోని నిఘా విభాగంలో 18 ఏళ్ల పాటు పనిచేసి ఆ తర్వాత ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక గురువుగా మారారు. స్థానికులు ఆయన్ను నారాయణ సాకార్ విశ్వహరి బాబా అని పేర్లతో పిలుచుకుంటారు. ప్రతి మంగళవారం ఆయన నిర్వహించే సత్సంగానికి ప్రజలు వేలాదిగా హాజరవుతుంటారు. యూపీ నుంచే కాక హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు కూడా భోలే బాబా సత్సంగాలకు రావడం కద్దు. ఫేస్బుక్లోనే ఆయనకు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం హత్రాస్లో ఆయన నిర్వహించిన సత్సంగానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బయటకు వెళ్లే సమయంలో తోపులాట జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. లోపల వాతావరణం అంతా ఉక్కుగా ఉండడంతో అంతా త్వరగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని, కానీ ఆ ద్వారం చిన్నగా ఉండడంతో తొక్కిసలాట జరిగి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని వారు వివరించారు. మరికొందరేమో కార్యక్రమం చివరిలో భక్తులు భోలే బాబాను దగ్గర నుంచి చూడడానికి, ఆయన పాదధూళిని తీసుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ఘోరం జరిగినట్టుగా చెప్తున్నారు. ప్రముఖులంతా సంతాపం. ఈ ప్రమాద వార్త తెలిసే సమయానికి ప్రధాని మోదీ లోక్సభలో ఉన్నారు. వెంటనే ఆయన సభకు ఈ విషయాన్ని తెలియజేసి చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు యూపీ సర్కార్తో సంప్రదింపులు జరుపుతూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నట్టు వెల్లడించారు. అనంతరం హత్రాస్ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం ఇవ్వనున్నట్టు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, యూపీ మాజీ ముఖ్యమంత్రులు మాయావతి, అఖిలేష్ యాదవ్ తదితరులు జరిగిన ఘోరం పట్ల సంతాపం తెలిపారు. అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యోగి కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు. జరిగిన ఘటనపై దర్యాప్తునకు ఆగ్రా అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అలీగఢ్ డివిజనల్ కమిషనర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బుధవారం ఆయన ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించనున్నట్లు సమాచారం. ఇక హాత్రాస్ ఘటనపై తన మనసును ఎంతో బాధించిందని, అక్కడి హృదయాలు తన హృదయాన్ని కలిచివేశాయని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి, బాధిత కుటుంబాలకి అన్ని విధాలుగా సాయం చేయాలని రాహుల్, ప్రియాంక డిమాండ్ చేశారంటూ చూస్తా ఉన్నాం కదా. సరే, ఈ భోలే బాబా అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఆధ్యాత్మికవేత్తగా మారాడని అంటున్నారు కదా. ఈయనని అరెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆయన ఎవరైనా కావచ్చు, ఆయన అరెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆయనకి కంట్రోల్ లేదా, ఎంతమందిని పిలిపించుకోవాలి ఏంది అనేటువంటిది. సరే, నీకు ఎక్కువ మంది వస్తున్నారు అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్లో చేసిండు కదా. పోలీస్ డిపార్ట్మెంట్లోనే చేసినప్పుడు ఆయన దగ్గర ఎంతో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆయనకంటూ సపరేట్ టీమ్స్ పనిచేస్తూ ఉంటాయి కదా. ప్రతి బాబాకి ఈ స్థాయిగా ఎదిగినటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆయనకంటే ఒక సపరేట్ పర్సనల్ టీం ఉంటుంది. క్రౌడ్ ఇంతే అమ్మా, ఇంతకంటే సరిపోదు అని చెప్పేసి పెట్టేసి ఎక్కువ క్రౌడ్ ఏదైతే వస్తుందో ఆ ఫ్లోటింగ్ క్రౌడ్ని అక్కడే కట్ చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు? దీంట్లో ఈయన వైఫల్యం ఉన్నది. ఆ లోకల్ పోలీసులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిరో ఇలాంటి సత్సంగాలకి, వాళ్ళని కూడా డిస్మిస్ చేయాలని కోరుతా ఉన్నా. ఇక్కడ ముందు ప్రాణం ఇంపార్టెంట్ ఈ విషయంలో మాత్రం. అఫ్కోర్స్ ఇక్కడ జరిగింది ఏది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇన్ని 100 మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఈయనను కూడా అరెస్ట్ చేసి లోపలేయాలని నేనైతే డిమాండ్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. సరే, పోయినటువంటి ప్రాణాలకు వీళ్ళు విలువలు కడుతూ ఆ సెంట్రల్ గవర్నమెంట్ 2 లక్షలు, స్టేట్ గవర్నమెంట్ 2 లక్షలు, దెబ్బలు తగిలిన వాళ్ళకి వాళ్ళు 50, వీళ్ళు 50 అంటే ₹1,00,000, వీళ్ళకి ₹4 లక్షల చొప్పున ఇస్తా ఉన్నారు.
అయినప్పటికీ కూడా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రాణాలు పోయినాయి. ఆ ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి ఈ సత్సంగ్ని నిర్వహించినటువంటి నిర్వాహకుల మీద, ఈ బాబా ఎవరైతే వచ్చిరో ఆ బాబా మీద కేసులు పెట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తే ఇంకోసారి ఇట్లాంటి సత్సంగాలు చేసేటప్పుడు సరైనటువంటి కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు ఇదే నార్త్లో ఒక ఇద్దరు బాగా ఫేమస్ అవుతా ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఒక్కరైతే మనం తెలుసుకోవచ్చు, ఆయన పేరు చాలా యంగ్ అయి, నేను ఆయన పేరు మర్చిపోయినాను, మన్నించాలి. సో ఆయన సత్సంగానికి కొన్ని లక్షల్లో వస్తారు ఇన్ఫ్యాక్ట్. కానీ ఇప్పటిదాకా ఒక్క స్టాంపేడ్ కూడా నేను చూడలే. ఆయన హనుమాన్ భక్తుడు, ఆయన సత్సంగాలు పెడతా ఉంటారు. అయోధ్యలో కూడా అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అప్పుడు కూడా ఆయన వచ్చాడు. ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యాడు ఆయన రీసెంట్గా దుబాయ్ పోయినప్పుడు కూడా ఆయన బొట్టు పెట్టించుకున్నారు, ఆయనతో పాటు ఆయన వచ్చాడని చెప్పేసి ముస్లిమ్సే వెళ్ళి ఆయనని అక్కడ ఉన్నటువంటి అరబ్ షేక్లు ఆయన రిసీవ్ చేసుకోవడం కూడా జరిగింది. సో అంత కేర్ తీసుకుంటున్నప్పుడు, అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ ఇంతమంది వస్తున్నారని తెలిసినప్పుడు ఎందుకు కంట్రోల్ చేయలే? ప్రాణానికి ప్రాణం లెక్కన తీసుకుపోయి లోపలేరు మొత్తం ఆ ఆర్గనైజింగ్ కమిటీ టీంని ప్లస్ ఈ బాబాని కూడా. ఇంకొకరు తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఇలాంటి సత్సంగాలు పెట్టొద్దని చెప్పేసి దేశవ్యాప్తంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది బాబాల వరకు. ఇంకో మాట చెప్తాను నేను, ఏమని, ప్రజలు కూడా కాస్త జాగరూకతతో ఉండాలి. అక్కడ లోకల్ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు, మనం బయటికి పోయేందుకు దారి ఎట్లున్నది, లోపలికి పోయేందుకు దారి ఎట్లున్నది అని చెప్పేసి. నార్త్లో ఎంత దారుణంగా ఉంటుందంటే, నేను ఒక్క సంఘటనలో నేను ఐ వాజ్ అ పార్టిసిపెంట్ దేర్. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ తెల్లవారుజామున, అంటే 22వ తేదీన అయితే 23వ తేదీన నేను ఉదయాన్నే దర్శనానికి వెళ్ళా. 22వ తేదీన అందరితో పాటు వెళ్ళా, అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్విటేషన్తో పాటు వెళ్ళా. 23వ తేదీన మళ్ళీ ఆయన చూడాలనేటువంటి ఉత్సుకత, ఆతృతతో మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేశాను నేను. 1,00,000 మంది జనం, పోలీసులకు ఎలాంటి కంట్రోల్ లేదు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకి ఎలాంటి కంట్రోల్ లేదు. ఆ 1,00,000 మంది జనంలో ఎంత పెద్ద స్టాంపేడ్ అంటే, ట్రస్ట్ మీ, ఆ పూట నాకు అనిపించింది ఎందుకు వచ్చిర్రా బాబు ఈ గుడికి అని. 23వ తేదీ ఉదయాన కారణం ఉంది దానికి. ఏంటంటే స్టాంపేడ్ కంట్రోల్లో లేకపోవడం, దాని ఆర్గనైజింగ్ అనేటువంటిది ప్రాపర్గా లేకపోవడం. అటు ఇటు అయ్యుంటే నిజంగా నా ప్రాణం పోయి ఉండేది కావచ్చు. నేను ఇలా ఉన్నవన్నీ ఇలా తిరిగిపోయా ఆనాడు. అంటే అంత తోపులాట, నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత తోపులాట్లో పాల్గొనడం. సో అట్లా ఆర్గనైజింగ్ అనేటువంటిది ప్రాపర్గా లేకపోతే ఇట్లా జరుగుతాయి అనమాట. అక్కడ ఆ రోజు కూడా గుళ్ళో కూడా ఒక 4 కళ్ళు తప్పి పడిపోతే అప్పుడు మళ్ళీ పోలీసులు వచ్చేసి కొంత కంట్రోల్ చేసి, ఆ తర్వాత సాయంత్రంకి ఆ గుడిని కంప్లీట్ టేక్ ఓవర్ చేసి అప్పటి నుంచి కొంచెం ఆర్గనైజింగ్గా కనిపిస్తూ ఉన్నది అయోధ్య టెంపుల్. సో ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేయమని మాత్రం నేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అండ్ పోయిన ప్రతి ప్రాణానికి నా ప్రగాఢ సానుభూతి అయితే చెప్తా ఉన్నా. అందరూ అన్ని ప్రాణాలు